ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఆబ్వియస్లీ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది కదా అన్న. చూస్తాను కదా ప్రభంజనం, జనం ప్రభంజనం, 100% బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఎందుకు ఇంతమంది జనాలు వస్తున్నారు అంటే ఏం చెప్తారు? రోడ్ షోకి, కేటీఆర్ రోడ్ షోకి ఎక్కడ చూసినా కూడా తండోపతండాలకు వస్తున్నారు. మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, యువకులు కూడా ఎక్కువ మంది కేరింతలు కొడుతున్నటువంటి పరిస్థితి ఏంటి? యాక్చువల్ ఏంటంటే గత 10 సంవత్సరాల కాలం కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి సంక్షేమం ఈ 22 నెలల కాలంలో ఏం చేస్తున్నాడు అంటే అన్ని వ్యవస్థలు బర్బాద్ చేసిండు. దానికి దీన్ని కంపేర్ చేసుకుంటారు. ఆ టైంలో కేసీఆర్ గారు ఎట్లుండే, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలే, ప్రజలకి ఇబ్బంది కాకుండా పరిపాలన చేసిండు. ప్రజలకి ఇబ్బంది కాకుండా, ప్రజలు ఇంట్లోకి బయటికి రాకుండా వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇచ్చిండు. ప్రజలు ఇంట్లోకి బయటకు రాకుండా వాళ్ళకి ఏం కావాలన్నది ఆయన గ్రౌండ్లో తిరిగిండు కాబట్టి ఏం కావాలో వాళ్ళకి డైరెక్ట్ ఇచ్చిండు. ఈయన అన్ని వ్యవస్థలు నాశనం చేసిండు. కేసీఆర్ గారు అన్ని వ్యవస్థలు సక్రమంగా రెడీ చేసి పెట్టారు. ఈయన వచ్చి గమ్ముగా నడిపేది ఉండే. చలో నీకు కేసీఆర్ పేరు ఇష్టం లేకపోతే నీ పేరు పెట్టుకుని ఉండే, ఇంకోలో పేరు పెట్టుకుని ఉండే, అవే సంక్షేమ పథకాలు కంటిన్యూ కానిచ్చి ఈ రోజుకు ప్రజల్లో మర్యాద ఉంటుండే, ప్రజలు నీకు రెస్పెక్ట్ ఇస్తుండే. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 1,00,000 ఓట్ల మెజారిటీతో మేము గెలుస్తామని వాళ్ళు మీటింగ్లలో చెప్తున్నారుగా. డిపాజిట్ కూడా రా వాళ్ళకి డిపాజిట్లు కూడా రావు. వాళ్ళు ఏ ముద్ద పెట్టుకొని పోతున్నారు? ఎట్లా వస్తుంది వాళ్ళకి 1,00,000 ఓట్లు అంటారు? అసలు 1,00,000 ఓట్లు అయినా వస్తాయా రావు? వాళ్ళకి 10,000 ఓట్లు మీ రావు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు చేసిన ఒకటి హైడ్రా తీసుకొచ్చి మొత్తం సర్వనాశనం చేసారు. రియల్ ఎస్టేట్ మొత్తం నాశనంది. మెయిన్ మార్కెట్లో రియల్ ఎస్టేట్, దాంట్లోనే పైసలు బయటికి పోతాయి, లోపల వస్తాయి, అంత రొటేషన్ అవుతాయి. ఆ రియల్ ఎస్టేట్ అనేది హైడ్రా తీసుకొని మొత్తం కుప్పగోలింది. ఈవెన్ బస్తీలలో ఉన్నటువంటి నోటరీ ప్లాట్లు కూడా సేల్ కాని పరిస్థితి. బస్తీలలో ఏదైతే చిన్న చిన్న ప్లాట్లు ఉంటాయో 60 గజాలు 80 గజాలు అవి కూడా సేల్ కాని పరిస్థితి. అదే గరకన్నా గక్క చేసిన ప్రజలు ఇలా అడక్క తినే పరిస్థితి తీసుకొచ్చిండు. ఏ ముద్దతో గెలుస్తాడు? హైడ్రా తెచ్చినాం, అది చేసినాం, అమలు చేసినాం. ఒక ఫ్రీ బస్సు, దాంట్లో లేడీస్ కొట్లాడుకుంటున్నారు. ఆలోచనలు లేని అలవి కానీ అన్ని అడ్డగోలు హామీలు ఇచ్చి ఫ్రీ బస్సు పెట్టినాం. ఫ్రీ బస్సులో లేడీస్ కొట్టుకుంటారు. ఇటు ఆటో అన్నలు బిజినెస్ దగ్గర దాదాపు 160 మంది ఆటో అన్నలు సూసైడ్ చేసుకొని చనిపోయారు. నువ్వు చేసింది ఏంటంటే ఏం అమలు చేసామని చెప్పి ఉత్తి వాగ్దానాలు తప్ప ఏం లేదు. అన్ని వాటర్ మీద అన్ని నీటి పొడుగులు ఉంటాయి కదా, గయ్య మాటలు ప్రజలకు అర్థమైంది. ఎందుకు మహిళలకి 2500 రావట్లేదా? లేకుంటే సబ్సిడీ గ్యాస్ 500కి ఇస్తున్నా అంటారు, పెన్షన్ కూడా పెంచినాం 4,000 అని అంటారు. మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి రావట్లేదు? ఎవరికి రాలేదన్న. మా ఇంట్లో వాళ్ళకి మా ఏరియాలో ఇప్పుడు ఈ ఏరియా ఉన్నాం కదా, ఈ ఏరియాలో ఏదైనా ఇంటికి పోదాం, ఎవరికైనా వచ్చింది అంటే నేను రాజకీయాలు శాశ్వతంగా వదిలేస్తా. ఎవరుగా ఇప్పుడు మీరు అంటారు 2,500 పాప మా మహిళలు ఆ 2,500 ఏ అల్మారీలో పెట్టాలని చెప్పి పట్టుకొని తిరుగుతారు. అల్మారీ దొరుకుతుంది పెట్టడానికి. ఇక స్కూటీలు అన్నారు కదా, ఇప్పుడు వచ్చేటప్పుడు ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. చూస్తే అన్ని రేవంత్ రెడ్డి స్కూటీలే ఉన్నాయి. అంటే మీకు బీఆర్ఎస్ పార్టీ అంటే ఇష్టం కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇప్పుడు మేము కార్యకర్తగా పార్టీని అభిమానించే, కేసీఆర్ అభిమానించే వ్యక్తిగా మాకుండొచ్చు. కానీ గ్రౌండ్లో రియాలిటీ చూడండి. గ్రౌండ్లో ప్రజలు దేశంలో ఏ ముఖ్యమంత్రి తినటువంటి శాపనార్థాలు ఈ ముఖ్యమంత్రి తింటుండు. ప్రజలు ఊకనే తిడతారా? నువ్వు మంచిగా ఇప్పుడు కేసీఆర్ గారిని నువ్వు తిడతలేరు. ఆయన మంచి పరిపాలన చేసినప్పుడు మంచిగా చేసినప్పుడు అన్ని మంచిగా చూసుకున్నారు, అన్ని గుండెలో పెట్టుకున్నారు. ఈరోజు చూడండి మీరు గణేష్ ర్యాలీ వెళ్ళినా, అమ్మవారి ర్యాలీ వెళ్ళినా, ఇది ప్రైవేట్ ఫంక్షన్ పెళ్లిలో కూడా సారే కావాలంటున్నారే అని చెప్పేసి పాట పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు? ప్రజలు బాధలో ఉన్నారు, ప్రజలు బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. ప్రజలు సార్ పాట రాగానే కన్నీళ్ళతో దుఃఖం అయిపోతున్నారు ప్రజలు. అరే 22 నెలల కాలం మొత్తం ఎంత నాశనం చేస్తున్నారు అన్ని వ్యవస్థలు వీడని చెప్పి బాధలో ఉన్నారు. అందుకే 100% వస్తారు. ఈయన ఏ వ్యవస్థ ఏంటంటే మాగంటి గోపీనాథ్ 3 సార్లు ఎమ్మెల్యే చేసిండు కదా, జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని ఏం డెవలప్ చేసిండే ఏం చెప్తారు మీ మాటల్లో? ఈ రోడ్డు ఏదైతుంది కదా, ఈ రోడ్డు మాగంటి గారు వేసిందే. ఈ డ్రైనేజ్ వ్యవస్థ గారు వారి అండర్లో అయిందే. ప్లస్ ఈ వాటర్ ఏదైతే డ్రింకింగ్ వాటర్ ఆ టైంలో మనం చిన్నప్పుడు చూస్తుండే, మన మమ్మీ వాళ్ళు నల్లాల దగ్గర 3 బిందెలు వంతులు పట్టుకొని కొట్టుకుంటుండే వాటర్ కోసం. 3 బిందెలు వంత వచ్చినాక మళ్ళీ ఒక 20-30 మంది మళ్ళీ 3 బిందెలు వంత రావాలి. ఏది ఆ వ్యవస్థ? మనం చిన్నప్పుడు చూడలేదు ఆ వ్యవస్థ. మన మమ్మీ వాళ్ళు ఉంది, ఇప్పుడు ఉందా అది? ఇంట్లోకి నల్లా 24 అవర్స్ వాటర్, మంచి ఫ్రీ వాటర్, 20,000 లీటర్లకు ఫ్రీ వాటర్ ఇచ్చిన ఘనత కూడా కేసీఆర్ గారిది. అది అమలు చేసిన ఘనత మాగంటి గారిది. కాబట్టి ప్రతి ఇంట్లో ఈవెన్ కరెంట్ తీసుకోండి, ఈవెన్ వాటర్ తీసుకోండి, ఈవెన్ ఈ గల్లీలో ఇది ఎంత చిన్న గల్లీ ఉంది, ఈ గల్లీలో కూడా రోడ్డు అనేది వచ్చింది. అంటే ఇదంతా మాగంటి గారు చేసిందే కదా, ప్రజలకు తెలుసు కదా. అభివృద్ధి చేస్తాడు ఎవడు, అభివృద్ధి చేస్తాడు నటించాడు ఎవడు. సినిమా చూస్తాం, 2.5 గంటల సినిమా చూస్తామన్నా, సినిమా చూస్తే సినిమాలో యాక్టర్లు ఏం చేస్తారో అదంతా చూసి వచ్చేస్తాం. ఇది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం 22 నెలల కాలంలో ఓన్లీ సినిమా చూపించింది. వీళ్ళకి చేసింది ఏం లేదు, అభివృద్ధి శూన్యం. రేవంత్ రెడ్డి ఏమంటున్నా అంటే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిండు, నేను వడ్డీలు కడుతున్నా, నెలకు 6,000 కోట్లు కడుతున్నా అని చెప్పేసి అంటుండు అన్న. మొన్ననే రీసెంట్లీ కాగుంటుంది లెక్కల ప్రకారం, మన లెక్కపత్రం చూస్తే కాగ్ అనేది ఒక సంస్థ ఉంటుంది. కాగా ఈయన 6,000 కోట్లు అబద్ధం చెప్పిండి అని చెప్పేసి అసలు మన పార్లమెంట్లోనే క్లియర్ చేశారు. మన 2,000 కోట్ల చిల్లర ఏదైతే అది కడుతున్నారు. ఇప్పుడు ఆయన అప్పుల కుప్ప చేసి అంటే 2.7 లక్షల అప్పులు చేశాను. అభివృద్ధి సంక్షేమం 2 ఒకటే రోడ్డు నడిపించిండు. ఆయన సచివాలయం కట్టిండు, 125 ఫీట్ల అంబేద్కర్ విగ్రహం పెట్టిండు,
మిషన్ కాకతీయ తీసుకొని అన్ని చెరువులు చేసిండు, డ్రింకింగ్ వాటర్ ఇచ్చిండు ప్రజలకి. మళ్ళా ఓల్డ్ ఇరిగేషన్ లిఫ్టేషన్ ప్రాజెక్ట్ అది కాళేశ్వరం కట్టి ప్రజలు తాగునీరు ఇచ్చి రైతులకి పెట్టుబడి సాయం ఇచ్చి వాళ్ళు పంట పండించినాక 24 గంటల కరెంటు. ఆ టైంలో రైతులు కళ్ళాలకు పోయి వాళ్ళు పొలాలకు పోయి చనిపోతుంది పాములు గుట్టి వాళ్ళకి. ఎప్పుడు ఆ 3 గంటలు ఎప్పుడు కరెంట్ వస్తుందో తెలియదు. ఆ టైంలో 24 గంటలు కరెంట్ ఇచ్చి వాళ్ళకి తాగునీరు ఇచ్చి పంట పండినాక మా ఆఫీసర్స్ని గవర్నమెంట్ ఆఫీసర్ని కళ్ళాల దగ్గర పంపించి వాళ్ళకి గిట్టుబాటు ధర ఇచ్చి రైతుల్ని గుండెలో పెట్టుకొని చూసుకున్నాం. కాబట్టి మన పంట 70,000 టన్నులు ఉన్న పంట 3 లక్షల కోట్లకు పోయింది. ఊకనే పోతుందా? మనకి బేస్ తెలుసు, తెలంగాణ రాష్ట్రం చప్ప గల్లీ తెలుసు సార్కి. అరే ఇక్కడ ఏమైందని చూస్తే ఆ విధంగా నా సంక్షేమ పథకాలు పెట్టి రైతులని ప్రజల్ని ఇచ్చే అందరినీ గుండెలో పెట్టుకొని చూసుకున్నాం. కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ముస్లింలకు ఏం చేసిండు అని అంటే ఏం చెప్తారు? ముస్లింలకు చూడండి, ఒక షాదీ ముబారక్ కావచ్చు, మెయిన్ రెసిడెన్షియల్ స్కూల్. ముఖ్యంగా మా ముస్లిమ్స్తో చాలామంది చదువు అంటే కొంచెం వెనకబడతారు. అలాంటి పిల్లలకి రెసిడెన్షియల్ స్కూల్ పెట్టి అది దాదాపు 15-16 స్కూల్ని 2,205 మైనార్టీ స్కూల్స్ ప్లస్ 1,093 ఈ స్కూల్స్ అన్ని పెట్టి పిల్లల్ని KG to ఇప్పుడు ఇంటర్మీడియట్ దాకా ఉంది. ఇన్ కేసు ఈసారి కూడా సార్ అధికారంలో వస్తే PG వరకు పోతుండే ఆ స్టడీ. తర్వాత మా పిల్లలు అంతకన్నా పై చదువులు చేయాలంటే మన అబ్దుల్ కలాం ఆజాద్ ఓవర్ స్కీమ్ 20 లక్షలు ఇచ్చి అంతకన్నా పై చదువులు చదివాడు. తర్వాత పాపను పెళ్లికి వస్తే ఆమెకి షాదీ ముబారక్ ఇచ్చాడు. మళ్ళీ ఆ పాప ప్రెగ్నెంట్ అయితే న్యూట్రిషన్ కిట్టు, మళ్ళీ ఆ పాప హాస్పిటల్లో డెలివరీ అయితే KCR కిట్టు, బాబు పుడితే 12,000, అమ్మాయి పుడితే 13,000. ఇవన్నీ సంక్షేమ పథకాలు కావా అన్న? తీసుకున్న లబ్ధిదారులకు తెలియదా? తీసుకోవడం తెలుస్తుంది కదా. ముస్లిం మైనారిటీ క్రిస్టియన్ ఓట్లు జూబ్లీస్లో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ ఓట్లను నిడిపడే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి పడతాయా, బీఆర్ఎస్కి పడతాయా, బీజేపీకి పడతాయా అన్న? చూడండి 100% ముస్లిం కావచ్చు, హిందూ కావచ్చు, ప్లస్ ఇది మన క్రిస్టియన్స్ కావచ్చు, అందరు ఓట్లు కూడా బీఆర్ఎస్కే వన్ సైడ్ పడతా ఉన్నాయి. ఎందుకంటే ఒక క్రిస్టియన్ పండుగ అప్పుడు మనం వాళ్ళని చూసుకున్న విధానం కేసీఆర్ గారు, ముస్లిమ్స్కి ప్రతి పండుగలప్పుడు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చే దగ్గర కులం గోత్రం ఇంకోటి ఏం చూడలేదు. సంక్షేమ పథకం అందరికీ ఇచ్చిండు. నా తెలంగాణ ప్రజలు అన్న భావంతో చూసిండు. ఆఫ్టర్ దెన్ ఎవరి ఫెస్టివల్ వస్తాయి, ఈవెన్ బతుకమ్మ వస్తే మా అక్కలకి సారీలు ఇచ్చిండు. ఇప్పుడు రంజాన్ వస్తే రంజాన్ తోఫా ఇచ్చిండు, క్రిస్మస్ వస్తే క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చిండు. ఎవరి ఫెస్టివల్ వస్తే వాళ్ళకి ఆ విధంగా ఇచ్చిండు. అన్ని కులాలకి అన్ని మతాలకి సమన్వయం చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. ఒక విషయం చెప్పండి, ఇక్కడ జూబ్లీస్లో గెలిచేది ఎవరు? 100% బీఆర్ఎస్. ఆబ్వియస్లీ బీఆర్ఎస్ గెలుస్తుంది. సెకండ్ పొజిషన్లో ఎవరు ఉంటారు? సెకండ్ పొజిషన్ వస్తే నవీన్ యాదవ్ రావచ్చు. ఇక బీజేపీ అయితే దిక్కుదిగాన అయితే ఉండదు, అది అందరికీ తెలిసిన విషయమే. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఓట్లు? మేమా అన్న మెజారిటీ అంటున్నారా? మెజారిటీ ఓట్లు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఈజీగా 50 మెజారిటీ వస్తుందన్న. ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికలు వచ్చినటువంటి కారణం చేత కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, వివిధ పార్టీల నాయకులందరూ కూడా ప్రచారం జోరుగా సాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ప్రజలు ఎవరిని ఆశీర్వదించి ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారన్న? బీఆర్ఎస్ కండి. ఎందుకు బీఆర్ఎస్? కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే 1,00,000 మెజారిటీతో మేము గెలుస్తామని వాళ్ళు అంటారు కదా అన్న. చెప్పే మాటల్లో 2 ఇయర్స్లో కనిపించింది అన్న. ఎంత పని చేసిరు, ఎంత అభివృద్ధి అయింది అందరికీ తెలుసు. పెద్ద నుండి చిన్న దాకా అందరికీ తెలిసిపోయింది కాంగ్రెస్ వాళ్ళు చేసిన ప్రత్యేకాలు ఏమేమి ఉన్నాయో. ఏది గ్యారెంటీ అయినా అమలు వచ్చిందా మీకు చెప్పండి. ఒక బస్సు ఇచ్చిండు, తులం బంగారం ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? అది కాకుండా లైట్ బిల్స్ అన్నాడు. లైట్ బిల్స్ 200 దాటిన తర్వాత నుండి వాళ్ళకు స్కీమ్ అనేది యాక్టివేట్ అవుతలేదండి. సో ఏ పేద ప్రజలు అయితే ఉన్నారో వాళ్ళు ఇస్తారా మళ్ళీ మీకు ఓటు? ఏ ముఖం పెట్టుకొని మీరు అడగడానికి వస్తారు? అది చెప్పండి ఫస్ట్. ఇంకోటి బీఆర్ఎస్ ప్రభుత్వం మీ ఇంట్లో మహాలక్ష్మి పథకం కింద 25,000 రావట్లేదా? ఎవరికి వచ్చిందండి? రావట్లేదా? ఎవరికి వచ్చింది? అదే అడుగుతుంది. వస్తుందని అంటున్నారు. ఏది రాలేదు. మీకు గ్యాస్ సబ్సిడీ గ్యాస్ 500 రూపాయలకి గ్యాస్ స్కీమ్ కూడా మీకు 10 సార్లు తిరిగితే ఎవరికో దాంట్లో సగం మందికి వచ్చినట్లుంది. మేబీ 10% జనాలకు వచ్చింది. అది కూడా పేద తరగతి వాళ్ళకి. దాని తర్వాత మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏం కావాలి? మాలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? అది చెప్పండి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన నెల రోజులకే ఉద్యోగాలు 50,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి మీటింగ్లు పెట్టి అక్కడ నియామక పత్రాలు ఇచ్చారు. దాని ఏమంటారు అన్న? ఇచ్చిన మన బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే దానికి నోటిఫికేషన్ జారీ అయింది. ఆ నోటిఫికేషన్ వల్లనే మనకు జాబ్స్ ఇప్పుడైతే రిలీజ్ చేసారు. వీళ్ళు ఇచ్చిన సొంతంగా జాబ్స్ ఏడున్నాయి అది కూడా బహిరంగానే మాట్లాడదామని చెప్పారు కదా. ఏమైంది? ఏడున్నాయి జాబ్స్? ఇప్పుడు నిరుద్యోగ వాళ్ళు చాలామంది తిరుగుతారు. ఎందుకు తిరుగుతారు? వాళ్ళకి రాలేదు కాబట్టి కదా తిరుగుతుంది ఇక్కడ. అంటే ఇప్పుడు కేసీఆర్ పాలన బాగుందా, సీఎం రేవంత్ రెడ్డి పాలన? కేసీఆర్ సార్ పాలనకి ఈ పాలనకి అసలు పోల్చుకోవద్దు సార్. ఈ పాలన అయితే మనకు 2 ఇయర్స్ కనిపించేసింది. ఇప్పుడే చుక్కలు కనిపిస్తున్నాయి, ప్రతి ఒక్కరికి చుక్కలు. పేద తరగతి నుండి మధ్య తరగతి హై లెవెల్ వాళ్ళకు కూడా అందరికీ అర్థమైపోయింది ఎవరికి వేయాలి ఎవరికి వేయొద్దు. అంతే. సీఎం రేవంత్ రెడ్డి ఏంది మరి? నేను ఇప్పుడే కాదు మరో 5 సంవత్సరాలు కూడా నేనే సీఎం ఉంటానంటున్నాను సార్. ఇప్పుడు 2 ఇయర్స్ ఉన్నాడు ఆయన భయంతోనే ఉన్నాడు సార్. ఇప్పుడు ఆయనకి ఏమవుతుందో అని భయంతోనే ఉంటుండు. ఈ 3 ఇయర్స్ కూడా ఆయన ఏం భయపడుతూ నడిపిస్తాడు ఆయనకే తెలవాలి. ఫ్యాక్ట్గా ఆయన ఫియర్గానే ఉన్నాడు కాబట్టి ఇట్లా నడిపిస్తుండు. ఫియర్గా లేకపోతే
వేరే లెక్క ఉంటుండే మన రూలింగ్ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళది. और एक बात बोलो, ये मागंटी गोपीनाथ जो है तीन का एमएलए करे जुबलीस कॉन्स्टिट्यूंसी को, क्या डेवलप किए बोले तो क्या बोलते आप? भैया आप पूरे लोग देख रहे हैं, जितनी भी पब्लिक है, कोसी भी होंगे पब्लिक, मुस्लिम रहंदो हिंदू रहंदो जितने भी होंगे, सबको मालूम है डेवलपमेंट हुआ या नहीं हुआ. डेवलपमेंट है बोल के तो इतने एक्टिविटीज़ है ना. जुबलीस में 3 बार करे वो बात है. यहाँ पर टीआरएस गवर्नमेंट आई जब से कितने बार करे और कोसे कोसे काम है ये भी देखो ना. ये काम थोड़ी थोड़ी ही करे हुए, बहुत सारे काम करे हुए. अब पब्लिक में इतनी पॉपुलरिटी क्यों है वो तो सोचो आप. अब मागंटी गोपीनाथ के बीवी को टिकट दिए थे अब बीआरएस पार्टी की तरफ से, अगर उनको सुनीता को पॉलिटिकल अनुभव नहीं है बोल को बोल रहे हैं. अन्ना एक फीमेल पर्सन है, उसको पॉलिटिकल एक्सपीरियंस नहीं है बोल को कांग्रेस पार्टी के लीडर बोल रहे हैं. అన్న ఎక్స్పీరియన్స్ అనేది ఆమెకు లేదు కదా. సార్ గారు బతుకున్నంతసేపు ఆమెకు రానియలేదు కదా. ఇప్పుడు బయటికి వచ్చింది, జనాల్లో తిరుగుతుంది, ఇప్పుడు తెలుస్తుంది, ఆమెకు తెలుస్తుంది కాబట్టి కదా ఇప్పుడు బయటికి వచ్చి తిరుగుతుంది. నాకు ఏ అండి నేను మళ్ళీ నేనేందో మా హస్బెండ్ ఎట్లా చేసి నేను అట్లా మీ మనసులో ఉంటా, మీ గుండెల్లో ఉంటానే కదా ఇప్పుడు మా మొత్తం తిరుగుతుంది. రైట్, ఇక్కడ జూబ్లీహిల్స్లో ముస్లిం మైనారిటీ క్రిస్టియన్ ఓట్లు చాలా ఉన్నాయి. ఈ ఓట్లన్నీ ఎటుపడే అవకాశాలు ఉంటాయి? కాంగ్రెస్కి పడతాయా లేకుంటే బీఆర్ఎస్కి పడతాయా బీజేపీకి పడతాయా? అన్న ఈ మాట అయితే వన్ సైడ్ ఉందన్న. మా ముస్లిమ్స్ అందరు వన్ సైడ్ బీఆర్ఎస్కి వేస్తారు అన్న. ఎందుకు నవీన్ యాదవ్ కూడా ఎంఐఎం పార్టీ నుంచి వచ్చిండు, ముస్లిం వాళ్ళతోటి దోస్తాన్ ఉంది అంటుండు, వాళ్ళందరూ నాకు సన్నిహితంగా ఉంటారు అని అంటారు, వాళ్ళందరూ కూడా నాకు ఓట్లు వేస్తారని అంటుండ్రు. ఈ ఓట్లు ఎటు పడతాయి మరి? అన్న వాళ్ళు ఎంఐఎంతో వచ్చినందుకు ఇంకా మాకు ఇంకా బెనిఫిట్ అయిందన్న. ఇప్పుడు ఎందుకంటే ఫస్ట్ వాళ్ళ ఆపోజిషన్ మనకు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఏం చేసారో మనకు సపోర్ట్ చేసారు, ఇప్పుడు ఏం చేసారు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. వాళ్ళ మాటల్లోకి మన మాటల్లోకి చాలా డిఫరెన్స్ ఉన్నాయన్న. మనం పనితో చూపిస్తాం, వాళ్ళు పనితో చూపించలే కదా అన్న. అంటే ఇక్కడ మొహమ్మద్ అజారుద్దీన్కి క్యాబినెట్ మినిస్టర్ ఇచ్చిన తర్వాత ఏమైనా మైనారిటీ సోదరులందరూ ఏమైనా మనసు మార్చుకునే అవకాశం ఏమైనా ఉందా? అనే ఇప్పుడు ఆయన క్యాబినెట్ మినిస్టర్ ఇచ్చిండు, మొన్న ఏం మాట్లాడిండు విన్నారా అన్న? బీఆర్ఎస్కి ఓటు వేస్తే మీ లైట్ కట్ అవుతుంది, గ్యాస్ బిల్ కట్ అవుతుంది, మీ పెన్షన్ కట్ అవుతుంది, అన్నీ ఏవేవే పథకాలు ఉన్నాయో అవి కట్ అవుతాయి అన్న. ఎట్లా కట్ అవుతాయి అన్న? జర వచ్చి మా పబ్లిక్లో మాట్లాడి చెప్పమను. ఇప్పుడు సీఎం హోదాలో ఉండి ఆ మాటలు మాట్లాడినప్పుడు పబ్లిక్గా ప్రజలు ఏమైనా భయపడే అవకాశం ఏమైనా ఉందా? అన్న భయపడితే పబ్లిక్ ఆయనకు ఇంత ఫేవర్ చేయకపో కదా. పబ్లిక్ కొంచెం సీఎం రేవంత్ రెడ్డి అన్న మాటలకు పబ్లిక్ జూబ్లీహిల్స్ ప్రజలు ఏమైనా భయపడతారా అని అడుగుతుంది. అన్న భయపడే సవాలే లేదన్న. ఎందుకంటే ఎవరు గెలుస్తారో ఎవరు గెలవరో వాళ్ళకి తెలుసు. పబ్లిక్ ఎవరికి వేయాలి అది కూడా వాళ్ళకి మంచిగా తెలుసు. దానికి ఏం టెన్షన్ లేదండి. వన్ సైడ్ మాకు బీఆర్ఎస్కి ఓటు వేయాలని ఉంది, బీఆర్ఎస్కి గెలిపించుకుంటాం మేము. నీకు నచ్చిన పొలిటీషియన్ ఎవరు అంటే ఏం చెప్తావు? నాకు నచ్చిన పొలిటీషియన్ చూసుకోవాలంటే కేటీఆర్ సార్, సబితమ్మ.